హాయ్, వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనాన్ని నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు గుల్ఫబద్ధ నృత్య చంద్ర కళ ఆసనము. మనము నృత్య చంద్ర కళ ఆసనము ఇంతకుముందే చేశాము. అయితే ఆ ఎపిసోడ్లో మనము కాళ్ళ వేళ్ళని పట్టుకొని నృత్య చంద్ర కళ ఆసనము చేశాము. ఈరోజు చేసే ఎపిసోడ్లో మనము మన మణికట్టుని పట్టుకొని ఆసనం చేస్తాము. ఈ రెండు ఆసనాలు చూడ్డానికి చేయడానికి సిమిలర్గా ఉన్న కొంతవరకు డిఫరెంట్. ఈ వేరియేషన్స్ చేస్తూ మనము ఆసనాలలో వచ్చే స్ట్రెచ్ని ఎక్కువగా తక్కువగా చేసుకోవచ్చు. అలానే ఇలా వేరియేషన్ చేసినప్పుడు కొన్ని అవయవాలలో అంటే కొన్ని బాడీ పార్ట్స్లో మనము స్ట్రెచ్ ఎక్కువగా అనుభవిస్తాము. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు ఎక్కువగా మనము ఏ పార్ట్లో స్ట్రెచ్ని అనుభవిస్తున్నాం అనేది గమనిస్తాము. ముందుగా మనము సుఖాసనంలో కూర్చొని ఈ విధంగా చేతులని ముందుకు చేసి నెమ్మదిగా వెనకాల వైపు చేయండి. ముందు చేసి వెనకాల వైపు చేయండి. ముందు చేసి వెనకాల వైపు చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా ముందు వెనకాలకి చేస్తూ మీరు మీ భుజాలని వార్మప్ చేస్తూ ఉండండి. ఈ విధంగా వార్మప్ చేసి చేతులని ఇంటర్లాక్ చేసి కంప్లీట్గా చేతులని పైకి చేయాలి. అలా చేసి తలని కింద పెట్టి చేతులని ఆకాశం వైపు చేద్దాము. ఇలా చేస్తూ మీ భుజాలలో ఎలాంటి స్ట్రెచ్ వస్తుందో పడుతుందో దాన్ని గమనిస్తూ ఉండాలి. పైకి వచ్చేసి తలని కింద పెట్టేసి చేతులని పైకి చేయండి. మళ్ళీ పైకి వచ్చేసి ఈ విధంగా చేతుల వేళ్ళని పైకి చేస్తూ ఆసనాన్ని చేసి నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఇప్పుడు మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనం కంటే ముందు మార్జరి ఆసనంలో కాలుని పైకి తీసుకెళ్దాము. మోకాలపై వచ్చేసి మీ కుడి కాలుని ఈ విధంగా పైకి చేయండి. ఈ విధంగా తల వైపు తీసుకొని రావాలి. పైకి చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. తల వైపు తీసుకొని రండి. పైకి చేసి ఈ విధంగా మీ మణికట్టుని మీ ఎడమ చేతితో పట్టుకొని కాలుని పైకి చేయాలి. కాలుని కింద పెట్టేసేయండి. ఇప్పుడు ఎడమ కాలుని తల వైపు తెచ్చి ఇలా పైకి చేయండి. పైకి తీసుకొని వచ్చి పైకి చేయండి. పైకి తీసుకొని వచ్చి పైకి చేస్తూ ఈ విధంగా కుడి చేతితో మీ మణికట్టుని పట్టుకోవాలి. నెమ్మదిగా కాలుని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళ వేళ్ళని పైకి కిందికి చేస్తూ కాళ్ళని బాగా వార్మప్ చేయండి. ఇలా వార్మప్ చేసి ఎడమ కాళ్ళని పైకి చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. కాళ్ళని కింద పెట్టేసి కుడి కాళ్ళని పైకి చేసి ఈ విధంగా ఫోల్డ్ చేద్దాము. పాదాన్ని కింద పెట్టేసి మోకాలని కింద పెట్టి వజ్రాసనంలో కూర్చోండి. కాలుని అలా వెనకాల తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళడాన్ని హైపర్ ఎక్స్టెన్షన్ అని అంటాము. నడుము దగ్గర ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఈ ఆసనం చేయడము కొద్దిగా కష్టంగా భావిస్తాము. అందు గురించి నడుముకు సంబంధించిన ఆసనాలు చేసి ఈ ఆసనం చేయగలిగితే చాలా మంచిది. నడుముని బాగా విప్పి అంటే ఓపెన్ చేసి అంటే నడుము కండరాలని బాగా ఫ్రీగా చేసే మంచి ఆసనము పృష్ఠాసనము.
అందు గురించి మీరు ఒకసారి పృష్ఠాసనం కూడా చేయవచ్చు. ఇలా చేతులపై వచ్చేసి కుడి కాలుని వెనకాల పెట్టి ఎడమ పాదాన్ని ముందుకు తీసుకొని రావడము. దాని తర్వాత కుడి పాదాన్ని ఇలా ముందుకు తీసుకొని రావడము. ఈ విధంగా రెండు వైపులా పృష్ఠాసనం చేయవచ్చు. అలా చేసి నెమ్మదిగా మీరు పాదహస్తాసనంలో పైకి రండి. కొంత సమయం పాటు పాదహస్తాసనంలో ఉండండి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి మీ కుడి కాలుని పైకి చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుడి పాదాన్ని ముందుకు తీసుకొని రావాలి. ఇక్కడ నుంచి మనము వారియర్ 3 అంటే వీరభద్ర ఆసనం 3లో వెళ్దాము. ఇలా చేతులని ముందుకు తెచ్చి మీ ఎడమ కాలుని పైకి చేయండి. మీ ఎడమ మోకాల్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ మీ చేతుల వేళ్ళపై రావాలి. నెమ్మదిగా మీ ఎడమ చేయిని మీ చీలిమండలాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలా చేస్తూ మీ ఛాతీని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూ మీ యొక్క కాలుని దూరంగా చేయండి. ఈ ఆసనం కూడా బ్యాలెన్స్ ఆసనం. ఇలా మన కాలుని మన శరీరంతో చాలా దూరంగా చేస్తూ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసి దీని తర్వాత రెండో వైపు చేద్దాము. ఇలా నేను సైడ్లో తిరిగి ఆసనాన్ని చేస్తాను. చేతులని పైకి చేస్తూ ఈ విధంగా కుడి కాలుని పైకి చేయండి. ఎడమ చేతు వేళ్ళపై వస్తూ కుడి చేయిని పైకి చేయవచ్చు. నెమ్మదిగా మీ కుడి మోకాలుని ఫోల్డ్ చేయండి. చీలి మండలాన్ని పట్టుకొని ఈ విధంగా ఛాతీని ఓపెన్ చేస్తూ సైడ్ వైపు చూస్తూ లేదా కింది వైపు చూస్తూ ఈ ఆసనాన్ని చేయవచ్చు. మీ చీలి మండలాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇంకా తొడని ఈ విధంగా పైకి చేస్తూ ఉండాలి. ఆసనం చేసి పాదాన్ని కింద పెట్టేసి మీ తలని కిందికి వాల్చండి. కొంత సమయం పాటు ఈ విధంగా తలని కిందికి వాల్చి పాదహస్తాసనం చేద్దాము. చేసి నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చోండి. ఈ ఆసనం చేసిన తర్వాత మన వీపు యొక్క 2 భాగాలలో కొద్దిగా మనము ఏదో ఆసనం చేశాము, ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నట్టుగా అనిపించవచ్చు. అందు గురించి కౌంటర్ ఆసనంలో మనము ట్విస్ట్ చేద్దాము. ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అయిపోండి. కుడివైపు ట్విస్ట్ అయినప్పుడు ఎడమ నడుము భాగంలో మీకు స్ట్రెచ్ బాగా అనిపిస్తుంది. సూటిగా మీరు కూర్చొని దాని తర్వాత ఎడమవైపు తిరగండి. ఎడమవైపు తిరిగినప్పుడు కుడి నడుము భాగంలో స్ట్రెచ్ అనిపిస్తుంది. దీని తర్వాత సూటిగా వచ్చి కూర్చోండి. ఈ నృత్య చంద్రకళాసనం చేసినప్పుడు మనము అందరికంటే ఎక్కువగా దేనిపై కాన్సన్ట్రేట్ చేయాలి. కాలుని వెల్లులాగా పైకి విరచాలి. అలా పైకి తీసుకెళ్ళినప్పుడు మన కింద ఉన్న కాలు అంటే నేను ఒకవేళ కుడి చేయిని పట్టుకున్నప్పుడు ఎడమ కాలు వెనకాల భాగంలో స్ట్రెచ్ తీవ్రంగా పడుతుంది. అందు గురించి మీ మోకాలుని కొద్దిగా ఫోల్డ్ చేసి మీరు మీ కుడి కాలుని ఇంకొద్దిగా పైకి చేసుకొని తీసుకెళ్ళవచ్చు. ఈ ఒక చిటికని మీరు వాడి ఆసనాన్ని కొద్దిగా సులభంగా చేసుకోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు గుల్ఫబద్ధ నృత్య చంద్రకళ ఆసనము. మనము నృత్య చంద్రకళాసనము ఇంతకుముందు ఎపిసోడ్లో చేశాము. ఆ ఆసనంలో మనము కాళ్ళ వేళ్ళని పట్టుకున్నాము. ముందుగా మనము
మోకాళ్ళపై వెళ్ళి మార్జరీ ఆసనం చేసేలాగా వెళ్ళిపోవాలి. మార్జరీ ఆసనం చేసేలాగా వెళ్ళిపోయి మీ కుడి కాలుని వెనకాలకి తీసుకెళ్ళండి. కాలుని ఎంత పైకి తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. అదే మోకాలుని మీ ముక్కు వైపు తీసుకొని రావాలి. తలని కిందికి చేస్తూ మోకాలుని ముక్కుకి తాకించండి. మళ్ళీ కాలుని వెనకాలకు చేద్దాము. ముక్కుకి తాకించండి, వెనకాలకు చేయండి, ముక్కుకి తాకించండి. ఇలా కొన్నిసార్లు మీరు కాళ్ళని వెనకాలకి మీ ముక్కు వైపు తీసుకెళ్తూ ఉండాలి. దీని తర్వాత మీ 2 చేతులని మళ్ళీ మ్యాట్పై ప్రెస్ చేస్తూ ఎడమ కాలుని వెనకాలకి ముందుకు చేయండి. మోకాలుని ముక్కు వైపు వెనకాలకి, ముక్కు వైపు వెనకాలకి. కొన్నిసార్లు ఈ విధంగా మోకాలుని పైకి కిందికి చేసిన తర్వాత మీ మోకాలుని మ్యాట్పై పెట్టేసేయండి. దీని తర్వాత మళ్ళీ కుడి కాలుని పైకి చేసి ముందు వైపు చూడాలి. ఎడమ చేయిని వెనకాల తీసుకెళ్ళి మీ గుల్ఫా అంటే చీలి మండలాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. చీలి మండలాన్ని పట్టుకొని మీ యొక్క కాలుని తొడకంటే ఇంకొద్దిగా పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. విల్లులాగా కాలుని విరిచేలాగా చూడాలి. దాని తర్వాత మోకాల్ని కింద పెట్టేసి చేయిని కింద పెట్టేసేయండి. ఇప్పుడు ఎడమ కాలుని పైకి తీసుకెళ్దాము. మీ కుడి చేయితో ఎడమ చీలి మండలాన్ని పట్టుకోండి. పట్టుకొని మీ యొక్క చీలి మండలాన్ని పైవైపు తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్తూ పైవైపు చూడండి. దాని తర్వాత నెమ్మదిగా మోకాల్ని కింద పెట్టేసి మనము వజ్రాసనంలో కూర్చుందాము. మీ చేతులు అలా చీలి మండలాలని పట్టుకోవాలంటే చేతులని ముందుకి వెనకాలకి చేయాలి. దీన్ని కూడా కొన్నిసార్లు మనము చేద్దాము. ఇలా చేసేటప్పుడు తలని ముందుకి వెనకాలకి చేయకుండా వీపుని నిటారుగా పెట్టి చేయండి. 2 చేతులని వీపు వెనకాల తీసుకెళ్ళి బంధించండి. అలా బంధించి చేతులని పైవైపు తీసుకెళ్ళాలి. అలా పైవైపు తీసుకెళ్తూ మెడని కూడా పైకి చేసి కొంత సమయం పాటు ఇలా ఉండండి. కొంత సమయం పాటు శ్వాస తీసుకొని శ్వాస వదలండి. దాని తర్వాత చేతులని వదిలేసి ఈ విధంగా మోకాళ్ళని దూరంగా చేయండి. ఇప్పుడు మళ్ళీ చేతులని వీపు వెనకాల తీసుకెళ్ళి పిడికిలిగా బిగించండి. తలని మ్యాట్పై పెట్టేసి చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. పైకి వచ్చేసేయండి. తలని మ్యాట్పై పెట్టేసి చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. పైకి వచ్చేసేయండి. ఈ విధంగా ఆసనం చేసి దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళ వేళ్ళని ఆడించాలి. దాని తర్వాత 2 కాళ్ళని చేతుల మధ్యలో తీసుకొని వచ్చి కాళ్ళ వేళ్ళని కొద్దిగా దూరంగా చేసి ముందు వైపు చూడండి. చేతులని భుజాల కంటే దూరంగా తీసుకొని వెళ్ళి పెట్టాలి. ముందు వైపు చూస్తూ కుడి కాలుని పైకి తీసుకెళ్ళండి. అలా కుడి కాలుని పైకి తీసుకెళ్ళి చేతుల వేళ్ళపై వస్తూ కుడి చేయిని కూడా ఆకాశం వైపు తీసుకెళ్ళి ఛాతీని మొత్తము కుడివైపు ఓపెన్ చేయండి. దీని తర్వాత మీ కుడి కాలుని ఫోల్డ్ చేయండి. మీ యొక్క కుడి చేయితో కుడి చీలి మండలాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలా అరిచేయితో మీ చీలి మండలాన్ని పట్టుకొని కుడివైపు చూస్తూ మీ యొక్క కుడి కాలుని విల్లుని విరిచినట్టుగా విరచాలి. తొడని ఎంత పైకి తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. ఇలా ఆసనం చేసి పాదహస్తాసనంలో వచ్చేయండి. దాని తర్వాత 2వ వైపు కూడా ఈ ఆసనం చేద్దాము. మీ ఎడమ కాలుని పైకి చేసి కుడి కాలుపై బరువు పెట్టి ఉండండి.
అరికాలు లోపటి భాగము బయటి భాగము రెండు కూడా మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేయాలి. నెమ్మదిగా మోకాల్ని ఫోల్డ్ చేసి మీ యొక్క ఎడమ చేయిని నడుము వైపు తీసుకెళ్ళండి. నెమ్మదిగా చీలిమండలాన్ని పట్టుకొని చీలిమండలాన్ని విల్లులాగా విరచాలి. తొడని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. అలా ఆసనం చేసి నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టండి. దీని తర్వాత మీరు పాదహస్తాసనంలో కొంత సమయం పాటు ఉండండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు గుల్ఫబద్ధ నృత్య చంద్రకళాసన. ఈ ఆసనం చేయడం వలన తొడలకు, నడుం భాగానికి, భుజాలకు చాలా మేలు చేస్తుంది. ఆ కండరాలన్నీ కూడా బలపడతాయి. నడుం కూడా చక్కగా టోన్ అయిపోతుంది. పాదహస్తాసనంలోనే మనము కౌంటర్ ఆసనం చేద్దాము. రెండు చేతులని ఈ విధంగా ఎడమ పాదం బయటి వైపు తీసుకెళ్దాము. పొట్ట కండరాలని బిగిస్తూ రెండు చేతులని కుడి కాలు బయటి వైపు తీసుకెళ్ళండి. కొన్నిసార్లు ఎడమ వైపు, అదేవిధంగా కుడివైపు చేసి మీ నడుములో పడిన స్ట్రెచ్ని రిలాక్స్ చేసుకొని దాని తర్వాత నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొని మనము వీపుని ట్విస్ట్ చేద్దాము. కంప్లీట్గా కుడివైపు ట్విస్ట్ అయిపోండి. పొట్ట కండరాలని బిగిస్తూ కుడివైపు ట్విస్ట్ అయిపోయి మీ వీపు, నడుము ఎడమ భాగం వైపు స్ట్రెచ్ పడేలాగా ట్విస్ట్ అవ్వాలి. దాని తర్వాత సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. ఎడమ వైపు కూడా ట్విస్ట్ అయ్యి నెమ్మదిగా సుఖాసనంలో వచ్చేసి మీరు రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడలు, భుజాలు, అలాగే నడుము, ఈ కండరాలన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనంలో చీలిమండం పట్టుకోవడం వలన మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని తెలుసుకుందాం. ఈరోజు చేసే ఆసనంలో మనము చీలిమండలాన్ని పట్టుకున్నాము. చీలిమండలాన్ని పట్టుకోవడం వలన మనకు ఎలాంటి స్ట్రెచ్ అనేది అనుభవించాము దాని గురించి చర్చిస్తాము. చీలిమండలమే ఎందుకు పట్టుకోవాలి? మీ కాళ్ళ వేళ్ళని ఎందుకు పట్టుకోలేరు? మనము ధనురాసనం చేసేటప్పుడు ఒక ధనురాసనంలో మన కాళ్ళ వేళ్ళని, ఇంకో ధనురాసనంలో మన చీలిమండలాన్ని పట్టుకుంటాము. అలా పట్టుకోవడం వలన మన భుజము ఇంకా వీపులో స్ట్రెచ్ అనేది తీవ్రంగా అవుతుంది. కాలులో దృఢత్వం వస్తుంది. అదే వేరియేషన్ని మనము నృత్య చంద్ర కళాసనంలో మన కాళ్ళ వేళ్ళని పట్టుకోకుండా చీలిమండలాన్ని పట్టుకొని చేస్తున్నాము. అలా చేయడం వలన మన వీపులో, భుజంలో వచ్చే స్ట్రెచ్ తీవ్రంగా ఎక్కువగా అవుతుంది. అదే కాకుండా మన పట్టులో దృఢత్వం వస్తుంది. కాళ్ళ వేళ్ళు ఈజీగా స్లిప్ అయిపోతాయి, కానీ మన చీలిమండలము ఈజీగా స్లిప్ అవ్వదు. కాళ్ళ వేళ్ళు మనము చేతుల వేళ్ళతో పట్టుకుంటాము, కానీ చీలిమండలము మనం మొత్తం చేయితో పట్టుకుంటాం. కాబట్టి గ్రిప్ అనేది ఎక్కువగా ఉండి మనం ఆసనంలో డీప్గా వెళ్ళడానికి వీలవుతుంది. చూసారు కదండి, ఇవాళ యోగా క్లాస్లో గుల్ఫబద్ధ నృత్య చంద్రకళాసన, ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.